కడప జిల్లా పులివెందులలోని వికాస్ ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. మార్కెట్ యార్డ్ సమీపంలో స్పీకర్ బ్రేక్ దాటుతుండగా టైర్లు ఊడిపోయాయి. ఈ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. మలుపు వద్ద వాహనం స్లో కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ బస్ ఫిట్నెస్ పై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. మార్కెట్ యార్డ్ సమీపంలో స్పీడ్ బ్రేకర్లు దాటుతుండగా టైర్లు ఊడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒక టైర్ ఒక చోట పడిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అక్కడ పెను ప్రమాదం తప్పినట్టు కూడా మనకి క్లియర్ గా తెలుస్తోంది. మలుపు వద్ద వాహనం స్లో కావడంతోనే పెను ప్రమాదం తప్పిందని కూడా మనకి క్లియర్ గా తెలుస్తోంది. అందులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఎలా చూసుకున్నా అది పెను ప్రమాదం తప్పకపోయి ఉంటుంటే 30 మంది ఏమయ్యారు అనేది ఒకసారి ఊహించుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. దీనికి బలమైన కారణం ఏంటంటే ఫిట్నెస్ సరిగా లేకపోవడం అనేటట్టు మనకి క్లియర్ గా తెలుస్తోంది. కడప జిల్లా పులివెందులలోని వికాస్ ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. మార్కెట్ యార్డ్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా టైర్లు ఊడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ అందిస్తారు. ప్రశాంత్ శర్మ, చెప్పండి. మనం చూసుకుంటున్నాము స్క్రీన్ పైన కూడా బస్సు ప్రమాదం చాలా వరకు తప్పినట్టే తెలుస్తోంది. అంటే 30 మంది విద్యార్థులు ఉన్నారు. అంత ఫిట్నెస్ లేకుండా బస్సు నడపాల్సిన అవసరం ఉంది. అందరికీ అది ప్రైవేట్ బస్ కూడా. మొత్తానికి పులివెందులో వికాస్ స్కూల్ సంబంధించిన బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై స్కూల్ యాజమాన్య యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి బస్సులు తర్వాత కేవలం పల్లెల ప్రాంతాలకు వెళ్లి వాళ్ళ విద్యార్థులను తీసుకుని తిరిగి కది రోడ్లోని స్కూల్ కు చేరాల్సినటువంటి బస్సు ఏదైతే మార్కెట్ యార్డ్ దగ్గర మలుపు దగ్గర ఏదైతే స్పీడ్ బ్రేకర్ దాటుగా జరిగిన ప్రమాదం వల్ల మొత్తం 2 టైర్లు ఒకేసారి ఊడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మొత్తానికైతే దీన్ని పూర్తిగా ఫిట్నెస్ ఉందా లేదా అంటే అనుమానం వ్యక్తం, తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీజ, మొత్తానికి తల్లిదండ్రులు దీని మీద పోలీసులు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్ శర్మ.